హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విస్తరణకు అవసరమైన నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో వివాదం రాజుకుందా? ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టు రుణ సాయం కోరుతూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు కేంద్రాన్ని ఆశ్రయించినప్పటికీ ఇప్పటి వరకు ఆమోదం మాత్రం లభించలేదు. దీంతో మెట్రో ప్రాజెక్టు పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తుంది. అసలు సమస్య ఎక్కడుంది? కేంద్రం ఎందుకు ఐఆర్ఎఫ్సి నిధుల విషయంలో జాప్యం చేస్తుంది? ప్రత్యామ్నాయ నిధుల సమీకరణ కోసం సిఎస్ సంజయ్ జాజు నేతృత్వంలో రన్ అవుతున్న బ్యాంకింగ్ స్కెచ్ ఏంటి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. భాగ్యనగరంలో రోజురోజుకు పెరుగుతున్న విపరీతమైన ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మరింత విస్తరించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ విస్తరణ పనులను అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుకు అవసరమైన భారీ పెట్టుబడి సమీకరణలో భాగంగా ఐఆర్ఎఫ్సి ద్వారా రుణం పొందేందుకు కేంద్ర సర్కార్ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఐఆర్ఎఫ్సి రుణానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే 2 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మహానగరంలో కోట్లాది మంది సామాన్య ప్రయాణికులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు ఆర్థిక ప్రణాళికపై కేంద్రం వేగంగా నిర్ణయం తీసుకోవాలని, ఐఆర్ఎఫ్సి ద్వారా కోట్ల రుణాలకు ఆమోదం తెలపాలని వరుస విజ్ఞప్తులు చేశారు. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన అనుమతి రాకపోవడంతో ప్రాజెక్టు ఆర్థిక ప్రణాళిక ఆలస్యమవుతోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు ఐఆర్ఎఫ్సి నిధులపై కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంపై ఆంతర్యమేంటని అటు తెలంగాణ సర్కార్ పెద్దలు ఆలోచనలో పడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆలస్యానికి సంబంధించిన పూర్తి వివరణను బహిరంగంగా వెల్లడించలేదు. దీనికి తోడు ప్రక్రియ కొనసాగుతోందని మాత్రమే పేర్కొన్న సందర్భాలున్నాయి. ఇలాంటి ప్రాజెక్టుల్లో సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా పరిశీలనలు పూర్తయ్యాకే తుది నిర్ణయం తీసుకుంటారని కేంద్ర వర్గాలు గతంలో పేర్కొన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై స్పందించని ఐఆర్ఎఫ్సి తాజాగా ప్రభుత్వానికి షాకింగ్ సమాచారాన్ని అందించింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేకోవర్ ప్రాజెక్టు రుణాలు విడుదల చేయలేమంటూ వర్తమానాన్ని పంపించింది. ఈ ఊహించని పరిణామంతో సెక్రటేరియట్లో తీవ్ర కలకలం రేగింది. ఐఆర్ఎఫ్సి నిర్ణయంపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఐఆర్ఎఫ్సి హ్యాండ్ ఇవ్వడంతో మెట్రో టేకోవర్ ఆలస్యం కాకుండా ఉండేందుకు తక్షణ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త రుణాల కోసం బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. తదుపరి కార్యాచరణపై సిఎస్ అధికారులు చర్చలు జరపనున్నారు. మెట్రో నిధుల తిరస్కరణతో తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మళ్లీ పతాక స్థాయికి చేరింది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, హైదరాబాద్ మెట్రోకు రుణాలు ఇప్పించకుండా ఐఆర్ఎఫ్సిపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం సాంకేతిక, ఆర్థిక పరిశీలనలు పూర్తయ్యాకే నిధుల మంజూరు ఉంటుందని, క్రెడిట్ పరిమితుల వల్లే కేంద్రం వేరే మార్గాలు చూసుకోవాలని సూచించిందని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ నాయకుల పొలిటికల్ పోరు మధ్య సామాన్య ప్రయాణికులు మాత్రం మెట్రో విస్తరణ పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య సామాన్య ప్రయాణికులు మెట్రో విస్తరణ ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 నిధుల విషయంలో ఐఆర్ఎఫ్సి నోచెప్పడంతో రేవంత్ సర్కార్ ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ మార్గాలపై దృష్టి సారించింది. మరి సిఎస్ నేతృత్వంలో జరిగే బ్యాంకింగ్ చర్చలు సఫలమై మెట్రో విస్తరణ ప్రాజెక్టు వేగవంతం అవుతుందో లేదో చూడాలి.